ఫ్రెండ్స్, దిస్ ఈస్ భానుప్రకాష్ ఫ్రమ్ టెక్ అబౌట్ టుడే. ఇవాళైతే మనం ఇంకొక అన్బాక్సింగ్ అయితే నేను మీ ముందుకైతే వచ్చాను అనమాట. సో ఇవి వచ్చేసరికి రియల్మీ బడ్స్ T300. ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 2400 దాకా ఉంది ఫ్లిప్కార్ట్ లో. సో మాక్సిమం కొన్ని రోజులు ఆగితే 2200 దాకా అయితే రావచ్చు అనమాట ఇది. సో నా ఉద్దేశం ఏంటంటే దీనికి స్పెషల్ ఆడియో సపోర్ట్ ఉంది అండ్ 50 ms లో లేటెన్సీ ఉంది అండ్ గేమింగ్ అయితే మంచిగా వస్తుంది అనమాట. 360 degrees స్పెషల్ ఆడియో సపోర్ట్ అయితే ఉంది అండ్ 12 mm డ్రైవర్స్ ఉన్నాయి అండ్ వీడియో అయితే మంచిగా, ఐ మీన్ ఒకవేళ వీడియో రికార్డ్ చేసేమన్న వాళ్ళకైనా సరే మంచిగా అయితే ఉంటుంది అనమాట సౌండ్ అనేది. సో ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి ఈ రివ్యూ అయితే మీకు ఒకసారి ఇస్తాను. అసలు 2400 వర్తా కాదా అనేది మనం ఒకసారి ఈ వీడియోలో జెన్యున్ అయితే మాట్లాడుకుందాము. అండ్ ప్రోస్ అండ్ కాన్స్ అనేది వీడియో చివరిని అయితే ఒకసారి మాట్లాడుకుందాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు అయితే క్లారిటీగా అయితే అర్థం అవుతుంది. సో గైస్ ఇప్పుడైతే వీటిని అన్బాక్సింగ్ చేద్దాం. సో గైస్ మనం బాక్స్ కన్నా చూస్తే రిటైల్ బాక్స్ అనేది ఇలా వచ్చింది అనమాట ఆఫ్టర్ బయింగ్. సో డైరెక్ట్ రియల్మీ స్టోర్ నుంచి కొన్నాం కాబట్టి మనకి ఎటువంటి ప్యాకేజ్ అయితే లేదు. సో ఇలా వచ్చింది డైరెక్ట్ గా. అండ్ లోపల బడ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి మాత్రం మేము ఒకసారి అయితే ఇది ఓపెన్ చేసాము. బడ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మొత్తం ప్యాక్ చేస్తాం మళ్ళీ. సో ఫస్ట్ రిటైల్ బాక్స్ మీద మనం ఫ్రంట్ గా చూస్తే రియల్మీ బడ్స్ T300 మోడల్ నెంబర్ అయితే ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్. డైరెక్ట్ సేమ్ ఇక్కడ ఎలా అయితే కనిపిస్తున్నాయో మీకు బడ్స్ కూడా అలానే ఉంటాయి అనమాట. సో డౌన్ గా చూస్తే మనం ఇక్కడైతే మనకి ద అబౌట్ డేటా ఒబ్టైన్డ్ ఫ్రమ్ రియల్మీ ల్యాబ్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఇది వచ్చేసరికి వర్క్స్ విత్ రియల్మీ లింక్ అని చెప్పి అయితే ఇక్కడ ఇచ్చాడు అనమాట. స్కానర్ కూడా ఇచ్చాడు. దీని ద్వారా మనం ఒక యాప్ రియల్మీ లింక్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మనం సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే మనకు ఆప్షన్ అయితే ఉంటది. అండ్ పైన చూస్తే కనుక సేమ్ ఒక ప్లాస్టర్ ఇచ్చేసి దీని మీద రియల్మీ బడ్స్ T300 మోడల్ నెంబర్ అయితే వేసాడు. అండ్ దీనికి రైట్ సైడ్ లో చూసుకుంటే కనుక 360 రియల్మీ అని బ్రాండింగ్ వేసుకున్నాడు. ఆ తర్వాత అయితే 360 degrees స్పెషల్ ఆడియో ఎఫెక్ట్ అనేది వేసాడు అనమాట. సో ఈ స్పెషల్ ఆడియో ఎఫెక్ట్ ఏదైతే ఉందో మనకి మంచి సౌండ్ ఇంప్రెషన్ అయితే తెప్పిస్తుంది అనమాట. లైక్ సాంగ్స్ వినేటప్పుడు అయితే మంచిగా అనిపిస్తుంది. అండ్ 50 ms లో లేటెన్సీ అన్నాడు. ఇది అల్ట్రా లో లేటెన్సీ ఏదైతే ఉందో మన గేమింగ్ ఆడేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది అనమాట. తర్వాత వచ్చేసరికి బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ అని చెప్పేసి ఇచ్చాడు. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ వచ్చేసరికి గూగుల్ పేరుకి అయితే ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే పైన టాప్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ చేయడంలోనే ఆటోమేటిక్ మొబైల్ కి అయితే కనెక్ట్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ మనం దీనికి లెఫ్ట్ సైడ్ గా చూస్తే సేమ్ రియల్మీ లోగో బ్రాండింగ్ అయితే వేసాడు అనమాట. తర్వాత వచ్చేసరికి 12.4 mm డైనమిక్ డ్రైవర్స్ అయితే బాస్ డ్రైవర్స్ అయితే ఇచ్చాడు. మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. అండ్ తర్వాత వచ్చేసరికి 30 dBs యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇచ్చాడు అనమాట ANC. దీని వల్ల ఏంటంటే మన సరౌండింగ్ నాయిస్ అయితే ఉంటుందో లైక్ ఫ్యాన్స్ కానివ్వండి లేదా హార్న్స్ అయితేనేమి బైక్ సౌండ్స్ ఇలాంటివి అయితే ఉంటాయో ఈ నాయిస్ క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. తర్వాత వచ్చేసరికి 40 hours టోటల్ ప్లేబ్యాక్ అనేది ఇచ్చాడు. సో ఇదైతే మనం ఒకసారి టెస్ట్ చేయాలి 40 hours ప్లేబ్యాక్ వస్తుందా లేదా అనేసి. సో ఎందుకంటే డైరెక్ట్ గా అయితే చెప్పలేం కదా మనం. సో బ్యాక్ సైడ్ గా చూస్తే దీని గురించి టోటల్ డీటెయిల్స్ అంటే ఈ బాక్స్ లో ఏమేమి ఉంటాయి అనేది పూర్తిగా అయితే ఇచ్చాడు అనమాట. ఇక్కడ మనం చూస్తే ఇయర్ ఫోన్ ఒకటి ఉంటది, ఇయర్ టిప్ 2 ఉంటాయి అని చెప్పేసి అన్నాడు. తర్వాత లెఫ్ట్ ఇయర్ టిప్ ఒక 2 అని చెప్పేసి అన్నట్టు ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకా చూస్తే మనం యూజర్ గైడ్ ఒకటి ఇచ్చాడు. తర్వాత వచ్చేసరికి ప్రీ ఇన్సర్టెడ్ ఆన్ ఇయర్ ఫోన్ అంటే ఏ అయితే ఇయర్ టిప్స్ ఉన్నాయో 2 అవి ప్రీ ఇన్సర్టెడ్ 2 ఉన్నాయి అంటే విడిగా 2 ఉన్నాయి అనమాట. సో టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అనేది ఒకటి ఇచ్చాడంట. సో ఇదనమాట. అండ్ ఇంకోటి ఇది ఏంటంటే IP55 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది. అంటే డీప్ వాటర్ లో మనం ముంచితే కనుక సెట్ అవ్వవు, కానీ నార్మల్ ఏదైతే డస్ట్ అండ్ స్ప్లాష్ ఉంటుందో స్ప్లాష్ రెసిస్టెంట్ అనమాట. చిన్న చిన్న తుప్పర్లకు అయితే సర్వైవ్ అవ్వగలదు. సో ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేస్తే కనుక మనకి స్టార్టింగ్ ఇలా అయితే ఉంది. సో గైస్ ఓపెన్ చేస్తే కనుక బాక్స్ లో అయితే ఇలా వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం ఈ బాక్స్ అయితే పక్కన పెట్టేసేద్దాము. అంటే బడ్స్ అయితే కనుక ఇవి ఇక్కడ ఎలా అయితే చూపించాడో సేమ్ అలానే బ్లాక్ కలర్ అయితే వచ్చినాయి. సో దీన్ని పక్కన పెట్టి ఇంకా ఏమన్నా చూద్దాం. ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తే కనుక టైప్ ఏ టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అనమాట. ఇది జస్ట్ నాకు తెలిసి ఒక 1 meter అయితే ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్. నాకు తెలిసి ఇవి స్మాల్ అండ్ లార్జ్ అయితే ఉంటాయి. మీడియం వచ్చేసరికి బడ్స్ పెట్టించారు దాంట్లో మెన్షన్ చేసినట్టు. అండ్ ఇదైతే యూజర్ మాన్యువల్ అనమాట. డేర్ టు లీప్ అనేది ఇచ్చాడు. రియల్మీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసేది అనమాట ఇది ఈ వార్డ్ అనేది. సో ఇక్కడ చూస్తే రియల్మీ బడ్స్ T300 యూజర్ గైడ్ అనేది మెన్షన్ చేశారు.
దీంట్లో ఏముంటే మీ అందరికి తెలిసే ఉంటది. అండ్ ఇది కూడా పక్కన పెట్టేస్తే ఇంకా అంతమించి బాక్స్లో అయితే ఏం లేవు అనమాట. సో మనం ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఒకసారి బడ్స్ అయితే చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో గైస్ వచ్చిన బడ్స్ అయితే ఇవన్నమాట. ఇక్కడైతే మనకి రియల్మీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది, టైప్ సి పోర్ట్. అండ్ సైడ్స్ అయితే ఏం లేవు. అండ్ ఇదైతే నాకు కొంచెం మ్యాటి ఫినిష్ లాగా అనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే, 2000 కి అయితే బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే వర్త్. మరి బడ్స్ ఎలా ఉన్నాయి లోపల అనేది చూద్దాం ఒకసారి. సో గైస్ ఇక్కడైతే మనకి ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఒకటి కనిపిస్తుంది ఓపెన్ చేయగలని చెప్పా కదా, బ్లూటూత్ 5.3 అని చెప్పేసి. సో ఇది మనం దాని కింద అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ బడ్స్ ఒకసారి బయట తీసి బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేద్దాము. నా పరంగా అయితే కేస్ క్వాలిటీ అయితే ఓకే, ఆ ప్రైస్ రేంజ్ కి అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు బడ్స్ గా చూస్తే మనం చాలా వెయిట్ లెస్ అయితే ఉన్నాయి అనమాట. ఇవి కూడా కొంచెం మ్యాటి ఫినిష్ లోనే ఉన్నాయి, కానీ స్ప్లాష్ రెసిస్టెంట్ అని చెప్పా కాబట్టి ఇది కొంచెం వెయిట్ లెస్ ఇచ్చాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్యూర్ వాటర్ రెసిస్టెంట్ ఇస్తే దీనికైతే స్టీల్ కేస్ అయితే ఇచ్చేవాడు అనమాట, కొంచెం స్ట్రాంగ్ అయితే ఉండేవి. అండ్ ఇవి వచ్చేసరికి మీడియం టైప్ ఇయర్ టిప్స్. సో ఇప్పుడు మనం కనెక్టివిటీ ఒకసారి చెక్ చేద్దాము ఎలా ఉంటుంది అనేది. సో గైస్ ఇప్పుడైతే మన కనెక్టివిటీ టెస్ట్ అయితే చేద్దాము. గూగుల్ పేర్ కనెక్ట్ ఉందని చెప్పా కదా బ్లూటూత్ 5.3 ద్వారా, ఒకసారి అది టెస్ట్ చేద్దాము. నేనైతే ఓపెన్ చేశాను. సో డైరెక్ట్ కనెక్ట్ అయితే రాలేదు. ఇప్పుడు బ్లూటూత్ ద్వారా ఒకసారి కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ రియల్మీ బడ్స్ T300 అని అయితే చూపిస్తుంది. రేరింగ్ ఓకే గైస్, ఇప్పుడైతే మనం కనెక్ట్ అయితే చేసాము, 100% ఛార్జ్ అయితే ఉంది. దీనికంటే ముందు మనం రియల్మీ లింక్ యాప్ అయితే ఒకసారి డౌన్లోడ్ చేద్దాము. రియల్మీ లింక్ యాప్ డౌన్లోడ్ చేయడానికి ప్లే స్టోర్ లోకి వెళ్ళి సో గైస్ యాప్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. సో గైస్ ఇక్కడ మనం చూడొచ్చు పేర్ న్యూ డివైస్ అని కొట్టంగా ఆటోమేటిక్ పేర్ అయినాయి కాబట్టి రియల్మీ బడ్స్ T300 అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీటిని ఓపెన్ చేద్దాము. ఐ హ్యావ్ అగ్రీడ్. సో ఇక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అనమాట దీని గురించి. నాయిస్ క్యాన్సిలేషన్, సౌండ్ ఎఫెక్ట్ మోడ్స్. సౌండ్ ఎఫెక్ట్ మోడ్స్ లో వచ్చేసరికి ఇక్కడ మనకి సెరెనేడ్ అని ఒకటి ఉంది, ఒరిజినల్ సౌండ్ ఉంది, ప్యూర్ బాస్ ఉంది, డీప్ బాస్ ఉంది. సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. లేదా మనకు అలా వద్దనుకుంటే ఈక్వలైజర్ మీద ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి మనకి కావాల్సినట్టయితే కస్టమ్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి వద్దనుకుంటే అవి సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ ఎన్హాన్సర్ అని చెప్పేసి ఆన్ చేస్తుంది. కావాలంటే మనం దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే గేమ్స్ ఆడతాం అనుకున్నామో, మీకు చెప్పా కదా 50 లో లేటెన్సీ అని చెప్పేసి, గేమ్ ఆడే ముందల ఇక్కడ గేమ్ మోడ్ అని చెప్పేసి ఆన్ చేసుకోవాలన్నమాట. గేమ్ మోడ్ ఆన్ చేసుకోవడం వల్ల 50 లో లేటెన్సీ ఏదైతే ఉందో మీకు అది ఆన్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఛార్జింగ్ కూడా క్లియర్ చూపిస్తుంది. లెఫ్ట్ వచ్చేసరికి 100% ఉంటుంది, రైట్ వచ్చేసరికి 100% ఉంది. అండ్ ఈ కేసు ఏదైతే ఉందో దీనికైతే 80% ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ 3 నాయిస్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకుంటే ఫస్ట్ మన బడ్స్ అయితే తీయాలి. సో బడ్స్ తీసినప్పుడు ఇది ఆటోమేటిక్ గా ట్రాన్స్పరెన్సీ మోడ్ లోకి అయితే వెళ్ళిపోయింది. మనం ఆఫ్ చేసుకోవచ్చు లేదా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ చేసుకోవచ్చు అనమాట. మీకు చెప్పా కదా 30 dBs నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉందన్నమాట దీంట్లో. సో యాప్ లో అయితే మనం ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనుక చూస్తే మన డివైస్ డీటెయిల్స్ గురించి చూస్తే ప్రైమ్వేర్ అప్డేట్ ఉంది. ఒకవేళ మనం అప్డేట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ అన్పేర్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అయితే అన్పేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఫైండ్ మై ఫోన్ కూడా ఆన్ చేసేసుకొని బడ్స్ ద్వారా అయితే మనం ఫోన్ అయితే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బటన్ సెట్టింగ్స్ మనం ఏదైతే ఈ టచ్ కంట్రోల్స్ ఉంటాయో ఈ టచ్ కంట్రోల్స్ కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అనమాట.
లెఫ్ట్ ఇయర్ బడ్ కి ఎలా, రైట్ ఇయర్ బడ్ కి ఎలా అని చెప్పేసి. సో యాప్ గురించి అయితే ఇది. ఇప్పుడు మనం ఒకసారి ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాము గైస్. ఇప్పుడు మనం నాయిస్ కంట్రోల్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేద్దాము. 30 dBs నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అసలు వర్క్ అవుతుందా లేదా, అసలు ఎలా ఉంది. ఇక్కడ అయితే దగ్గర దగ్గర 5 ఫ్యాన్స్ అయితే తిరుగుతున్నాయి అనమాట. ఒకసారి ఎలా ఉందనేది చెక్ చేద్దాము. సో గైస్, నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మంచిగా అనిపిస్తుంది. 30 dBs నేను వాడే బడ్స్ ఉన్నాయి, నథింగ్ CMF బడ్స్. వాటిలో అయితే దగ్గర దగ్గర 45 dBs దాకా అయితే నాయిస్ క్యాన్సిలేషన్ అనిపించింది. సో దీనికి దానికి కంపేర్ చేస్తే కనుక నాకు పెద్దగా అయితే తేడా అనిపించలేదు. సో నాకైతే నాయిస్ క్యాన్సిలేషన్ పరంగా ది బెస్ట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు వచ్చేసరికి నేను ఒక సాంగ్ వినిపిస్తాను మీకు. సో గైస్, నా పర్సనల్ గా నేను మాట్లాడితే కనుక నాయిస్ కంట్రోల్ అయితే నాకు మంచిగా అనిపించింది అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏదైతే బేస్ ఉందో ఈ బేస్ కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ బడ్స్ తో కంపేర్ చేసుకుంటే కనుక. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి దీని బిల్డ్ క్వాలిటీ ఏంటంటే, అంటే 2000 లో మన అంతలా కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ బిల్డ్ క్వాలిటీ అయితే మ్యాట్ ఫినిష్ తో మంచిగా అయితే ఇచ్చాడనమాట. అండ్ నా పరంగా ఇవి ఓవర్తి అంటే 2000 కి నేనైతే మంచిగా తీసుకోవచ్చు అని అయితే చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, దీని గురించి మనం మాట్లాడితే గేమింగ్ మోడ్ అన్నారు. గేమింగ్ మోడ్ అనేది 50 dBs అయితే గేమింగ్ అన్నా కదా, గేమింగ్ టెస్ట్ అయితే చేశాను. అండ్ చూపించడానికి ఏదైతే ఉందో అది రికార్డ్ చేయలేదన్నమాట మేము. సో అందువల్ల నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఆ గేమింగ్ మోడ్ కూడా నాకు మంచిగా అనిపించింది అనమాట. ఏ అయితే ఫుడ్ స్టెప్స్ ఉన్నాయో అయితే క్లారిటీగా అయితే వినిపిస్తున్నాయి నాకు. అండ్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో నేనైతే బెస్ట్ అని చెప్తాను, తీసుకోవద్దు అనేది నేను చెప్పను. అంటే ఈ ప్రైస్ రేంజ్ లో ఇంకేం లేవా అంటే ఒప్పో ఎన్కో బడ్స్ అయితే ఉన్నాయి, బట్ వాటికి ఏంటంటే అంత నాయిస్ క్యాన్సిలేషన్ లేదా, అంత బిల్డ్ క్వాలిటీ కూడా అంత అయితే ఉండదు అనమాట. వాటి వీడియో కూడా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఇప్పుడే కామెంట్ చేయండి, మాకు వాటి వీడియో కూడా కావాలని చెప్పేసి. అది కూడా మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాము. అండ్ గైస్, ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఇప్పుడే వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా బడ్స్ కొనాలి అన్న ఉద్దేశంతో ఎవరైనా అడిగితే కనుక ఇప్పుడైతే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మరిన్ని అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో చాలా అయితే చేసాం అనమాట ఇప్పటికే. ఇంకా మీకు ఏమైనా అన్బాక్సింగ్స్ కావాలనుకుంటే కనుక ఇప్పుడే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ అయితే వెంటనే వస్తుంది అనమాట వీడియో పెట్టినప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.